నమస్కారం. జూన్ 4, 2024 ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మార్కెట్ దాదాపుగా 10% ఇండెక్స్లో, స్టాక్స్లో 10, 15, 20% కూడా కరెక్షన్ అవడం చూసాం. ఆ డిప్లో కొన్నవారికి మంచి లాభాలు చూసాం గత 2 నెలలుగా. అగైన్ అలాంటి సిచ్యువేషన్ బడ్జెట్ 2024 మనకు వస్తుంది. ఆల్రెడీ ఫ్రైడే నాడు మనం ఏదైతే డిప్ చూసామో, కరెక్షన్ చూసామో, ఆ రెడ్నెస్, ఆ సెల్లింగ్ చూస్తుంటే, ఆ నర్వస్నెస్ చూస్తుంటే మనం అగైన్ అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకు బడ్జెట్ రోజు వస్తుందా, మనం ఇలాంటి కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే ఆలోచనతో మనం అందరం సతమతం అవుతున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంత మనకు చార్ట్ పరంగా అనాలిసిస్ చేస్తే ఒక క్లారిటీ ఏర్పడుతుందని చెప్పేసి చార్ట్ స్టడీస్ చేయడం జరిగింది. ఆ చార్ట్స్లో క్లారిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. గత 4 సంవత్సరాలు, 4 ఎలక్షన్ పీరియడ్లో 2009 to 2014 మనం ఎప్పుడైతే సెన్సెక్స్ విషయం చూస్తే 60% రైజ్ చూసాం. అలాగే 2014 నుంచి 2019 వరకు 67% రైజ్ చూసాం. 2019 నుంచి 2024 వరకు 87% సెన్సెక్స్లో రైజ్ చూసాం. సో యావరేజ్గా మనం లోయెస్ట్ రైజ్ నెక్స్ట్ 5 years విషయం తీసుకుంటే దాదాపుగా 1,23,000 సెన్సెక్స్ టచ్ అయ్యే క్లారిటీ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే షార్ట్ టర్మ్లో రియాక్షన్స్ ఉన్న లాంగ్ టర్మ్లో మనకు డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగానే మనం చూస్తున్నాం. బట్ ఈ ఎలక్షన్ పీరియడ్స్లో, ప్రీవియస్ ఎలక్షన్ పీరియడ్స్లో వచ్చిన కరెక్షన్స్ చూస్తుంటే మాత్రం దాదాపుగా ఒక 10-15% మనం కరెక్షన్స్ చూసాం. బట్ 2020 ఏదైతే పాండమిక్ ఉందో అది కొంత సీరియస్ కరెక్షన్ అయితే డెఫినెట్గా ఉండింది. అలాగే 2009 బిఫోర్ సబ్ప్రైమ్ ఇష్యూ వలన కూడా మనకు ఒక డీప్ కరెక్షన్ చూసాం. బట్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కాబట్టి మనకు ఒక 10-15% కరెక్షన్ నెక్స్ట్ 2029 లోపల వచ్చే అవకాశం ఉన్నా బడ్జెట్ 2024లో మాత్రం అంత మేజర్గా కరెక్షన్ ఉండబోదు. మనకు డెఫినెట్గా మార్కెట్ బెటర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి మనకు ఒక మంచి ఆపర్చునిటీ కనబడుతుంది అనేది మన పీ రేషియో వలన, చార్ట్స్ వలన మనకు తెలుస్తూ ఉంది. మనం 3 yearsలుగా నిఫ్టీ 50 పీ రేషియో గమనిస్తే మాత్రం ఆల్ టైమ్ హై లాస్ట్ 3 yearsలో 28 వరకు పీ రేషియో వెళ్ళడం చూసాం. దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే కరెంట్గా మార్కెట్ హ్యూజ్ వాల్యుయేషన్లో ఉంది, ఎక్స్పెన్సివ్గా ఉంది, టూ ఎక్స్పెన్సివ్గా ఉంది అనేది మాత్రం కనబడట్లేదు. సో ఇలాంటి టైంలో డిప్ కూడా ఒక మేజర్ డిప్గా కూడా వచ్చే అవకాశం కనబడట్లేదు. ఎందుకంటే వాల్యుయేషన్ రీజనబుల్గా కనబడుతుంది, డెఫినెట్గా స్టేబుల్గా ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. కాబట్టి ఈ డిప్లో ఒక మంచి ఆపర్చునిటీ మాత్రం మనం చూస్తున్నాం. సో నిఫ్టీ 50 బిలాంగ్స్ టు లార్జ్ క్యాప్. సో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయా అనేది మనకు ఒక ఆలోచన ఏర్పడుతుంది. అది కూడా మనం డెఫినెట్గా చూద్దాం. బిఫోర్ దాట్ మనం నిఫ్టీ మిడ్ క్యాప్ చూస్తాం. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 విషయానికి వస్తే లాస్ట్ 3 years పీ రేషియో తీసుకుంటే మాత్రం కరెంట్గా అరౌండ్ 45 ఉంది, విచ్ ఈజ్ లాస్ట్ 3 years హై 35 కన్నా హై. సో డెఫినెట్గా మిడ్ క్యాప్ ఎక్స్పెన్సివ్ అనేది క్లారిటీ క్లియర్గా కనపడుతుంది. కాబట్టి డీప్ కరెక్షన్ మిడ్ క్యాప్లో చూసే అవకాశం ఉండొచ్చు. బట్ డీప్ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకు ఎలక్షన్ టు ఎలక్షన్ ఆపర్చునిటీ స్ట్రాంగ్ ఉంది. కాబట్టి డీప్ కరెక్షన్ వస్తే మిడ్ క్యాప్లో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు. అగైన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 విషయానికి 3 years పీ రేషియో చూస్తే మాత్రం డెఫినెట్గా అంత ఎక్స్పెన్సివ్ స్మాల్ క్యాప్లో లేదు. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్లో మనం డెఫినెట్గా ఏదైనా కరెక్షన్ వస్తే బ్యూటిఫుల్గా షార్ట్ టర్మ్ పీరియడ్, మీడియం టర్మ్ పీరియడ్ ఆధారంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నౌ లార్జ్ క్యాప్ అనగానే చాలామందికి ఇప్పుడు వస్తున్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ యాక్షన్ చూశాక లార్జ్ క్యాప్లో డెఫినెట్గా మనకు రిటర్న్స్ వస్తాయా, హ్యూజ్ రిటర్న్స్ వస్తాయా అనేది ఒక సంశయం ఏర్పడుతుంది. నేను ఒక చిన్న స్టడీ చేయడం జరిగింది. ఇందులో ఒక మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం జరిగింది. ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ దాదాపుగా ఎస్ఐపి చేసిన వారికి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపుగా 93 lakh రూపీస్ గత లాంగ్ పీరియడ్గా మనం చూస్తున్నాం, విచ్ ఇస్ 19% రిటర్న్. ఆల్రెడీ మనం తెలుసు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ, బట్ రిటర్న్ కూడా వెరీ గుడ్ అనేది మనం ఈ అనాలిసిస్ ద్వారా, ఈ
పర్ఫార్మెన్స్ ద్వారా మనకు డెఫినెట్గా తెలుస్తుంది. అలాగే 1,00,000 ఇన్సెప్షన్లో ఈ పర్టికులర్ ఫండ్లో 1,00,000 ఇన్సెప్షన్లో ఇన్వెస్ట్ చేసిన వారి వాల్యూ దాదాపుగా 1,38,47,240 రూపాయలు, అంటే 1 crore, ఆల్మోస్ట్ 1,40,00,000 ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జస్ట్ 1,00,000 ఇన్సెప్షన్లో చేసిన వారికి మంచి రిటర్న్స్ కనబడుతూ ఉన్నాయి. సో లార్జ్ క్యాప్ని ఇగ్నోర్ చేయొద్దు. లార్జ్ క్యాప్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మార్కెట్ నర్వస్గా ఉందో అండ్ మిడ్ క్యాప్స్ హ్యూజ్ ర్యాలీ అయింది అండ్ మార్కెట్ కూడా లాస్ట్ 6 monthsలో హ్యూజ్ మూమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత నర్వస్నెస్ ఉంది కాబట్టి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్స్ రావు అనేది రాంగ్. అలాగే మనం రీసెంట్ పాస్ట్లో ఐటీ రిజల్ట్స్ వచ్చాక ఐటీ స్టాక్స్, ఐటీ ఇండెక్స్ కూడా మంచి మూమెంట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ని లార్జ్ క్యాప్ హ్యూజ్గా పాజిటివ్ సైడ్ ఐటీ సెక్టర్ త్రూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది కాబట్టి లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ లార్జ్ క్యాప్స్లో ఉండడం మనం చూసాం కాబట్టి మనం పిఎస్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టు, అలాగే మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ మాత్రం డెఫినెట్గా చూసే అవకాశం ఉంది కాబట్టి మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్స్ బజార్ ప్లాట్ఫామ్ పైన మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఎస్ఐపి రూపంలో అయినా సరే, పర్చేస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటే లాగిన్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, పెన్షన్ స్కీమ్స్, గోల్డ్, లిక్విడ్ లోన్స్ విచ్ గివ్స్ వెరీ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం లిక్విడ్ లోన్స్లో చూడొచ్చు. అలాగే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న సెక్యూరిటీస్ మీద లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా సరే, స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే, పిఎంఎస్ అయినా సరే, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్, ఎవరైతే రిస్క్ తీసుకోగలుగుతారో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే లాట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేయడం ఫ్రీ. అదేవిధంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా మేము దిగువన వీడియో బాటంలో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ సంశయాలు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అందులో షేర్ చేయగలరు. మేము తగిన ఆన్సర్స్ మేము తగిన సూచనలు ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్. ఇన్వెస్ట్ ప్రాపర్లీ, ఇన్వెస్ట్ రైట్ అండ్ మేక్ డీసెంట్ ప్రాఫిట్స్ అండ్ డూ యువర్ రీసెర్చ్. I am not a SEBI analyst. I am just doing this as per my research study and educative purpose. Happy trading and happy investments and thank you.